ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరికొన్ని గంటల్లో భూమిని చేరుకోబోతున్నారు. యాత్ర ముగియడంతో డ్రాగన్ వ్యోమనౌకలో వారు భూమికి తిరుగుపయనమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాలిఫోర్నియా సముద్రంలోనే ల్యాండ్ అవబోతోంది. అమెరికాలో 7 రోజుల క్వారంటైన్ తర్వాత శుక్లా స్వదేశానికి చేరుకుంటారు. X4 మిషన్ లో భాగంగా జూన్ 25న శుభాంశు బృందం నింగిలోకి దూసుకెళ్లింది. 28 గంటల ప్రయాణం అనంతరం ఏఎస్ లోకి ప్రవేశించింది. అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వెళ్లినటువంటి బృందంలో 4 వ్యోమగాములు ఉన్నారు. వారిలో భారత్ నుంచి శుభాంశు శుక్లా, అమెరికాకు చెందినటువంటి పెగ్గి విట్సన్, పోలాండ్ కు చెందిన సావోజ్ ఉజ్నాస్కీ, విస్నివ్స్కీ, హంగేరీకి చెందినటువంటి టిమోర్ కపూర్ ప్రాతినిధ్యం వహించారు. ఐఎస్ఎస్ నుంచి వీరు ఇప్పటిదాకా భూగోళాన్ని 250 సార్లు చుట్టేశారు. భూమి చుట్టూ 96,56,064 కిలోమీటర్లు ప్రయాణించారు. దాదాపు 18 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో 60 రకాల శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొన్నారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని అందించారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోతోంది. అంతరిక్షంలోకి పెట్టినటువంటి 2వ భారతీయుడిగా, ఐఎస్ఎస్ కు చేరినటువంటి మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు పెట్టారు. భారతదేశం అంతరిక్షం నుంచి నిర్భయంగా పూర్తి విశ్వాసంతో సగర్వంగా కనిపిస్తోందని అన్నారు. సారే జహాజ్ అచ్చా ఇండియా అన్నారు. ఇదొక అద్భుతమైన నమ్మశక్యకాని ప్రయాణమని అభివర్ణించారు. ఐఎస్ఎస్ లో అంతరిక్ష ప్రయోగాల్లో ఈ రోజు నా వ్యక్తిగత అధ్యాయం ముగిస్తుందన్నారు. కానీ భారతీయ అంతరిక్ష సంస్థ ప్రయాణం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. మనమంతా కలిసి పనిచేస్తే అనుకున్నది సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరెన్నో ఘన విజయాల కోసం మనం ఐక్యంగా కృషి చేయాలని శుభాంశు శుక్లా కోరారు. ఈ ప్రయోగం సఫలం కావడానికి నేను ఇక్కడికి చేరుకోవడానికి సహకరించినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పారు. ఐఎస్ఎస్ లో నిష్ణాతులైన సహచర వ్యోమగాములతో కలిసి పనిచేయడం ఒక మరిచిపోలేని అనుభవం అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మన భూమిని వీక్షించడం ఎన్నో గొప్ప జ్ఞాపకాలను మిగిల్చిందని చెప్పారు. భూమిని చూసినటువంటి ప్రతిసారి మాయాజాలాన్ని చూసినట్టే ఉందని శుక్లా ముందుకు తనకు అన్ని విధాలా మద్దతుగా నిలిచినటువంటి ఇస్రో, నాసా సైంటిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి అంతరిక్ష యాత్రలు కేవలం శాస్త్రీయ పరిశోధనకే కాకుండా మన దేశాలకు అలాగే మానవాళి ప్రగతికి తోడ్పడతాయని శుక్లా ఉద్ఘాటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగాన్ని సహచర వ్యోమగాములు ఆయన ఆలోచన చేస్తున్నారు. శుభాంశు శుక్లాతో పాటు అమెరికాకు చెందిన పెగ్గి విట్సన్, పోలాండ్ కు చెందిన సావోజ్ ఉజ్నాస్కీ, విస్నివ్స్కీ, హంగేరీకి చెందినటువంటి టిమోర్ కపూర్ సైతం మాట్లాడారు. భారతదేశం అంతరిక్షం నుంచి నిర్భయంగా పూర్తి విశ్వాసంతో సగర్వంగా కనిపిస్తుంది అన్నారు శుక్లా. సారే జహాజ్ అచ్చా ఇండియా అన్నారు. ఇదొక అద్భుతమైన నమ్మశక్యకాని ప్రయాణంగా ఆయన అభివర్ణించారు. ఐఎస్ఎస్ లో అంతరిక్ష ప్రయోగాల్లో ఈ రోజు నా వ్యక్తిగత అధ్యాయం ముగిస్తుందన్నారు శుక్లా. కానీ భారతీయ అంతరిక్ష సంస్థ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. మనమంతా కలిసి పనిచేస్తే అనుకున్నది సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరెన్నో ఘన విజయాల కోసం ఐక్యంగా కృషి చేయాలని శుభాంశు కోరారు. ఈ ప్రయోగం సఫలం కావడానికి నేను ఇక్కడికి చేరుకోవడానికి సహకరించినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఐఎస్ఎస్ లో నిష్ణాతులైన సహచర వ్యోమగాములతో కలిసి పనిచేయడం మరిచిపోలేని అనుభవం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మన భూమిని వీక్షించడం ఎన్నో గొప్ప జ్ఞాపకాలు మిగిల్చిందని అన్నారు. భూమిని చూసిన ప్రతిసారి మాయాజాలాన్ని చూస్తున్నట్టే ఉందని శుక్లా ముగిసిపోయారు. తనకు అన్ని విధాలా మద్దతుగా నిలిచిన ఇస్రో, నాసా సైంటిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి అంతరిక్ష యాత్రలు కేవలం శాస్త్రీయ పరిశోధనకే కాకుండా మన దేశాలకు మానవాళి ప్రగతికి తోడ్పడతాయని శుక్లా ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగాన్ని జరిగింది. సహచర వ్యోమగాములు ఆయన ఆలోచన శుభాంశు శుక్లాతో పాటు